జాగ్రత్త బండి రెడీ అంటే రోగం కూడా అంటే చూపు పోయేదానికి ఏం బాబు మళ్ళీ చెప్పండి. అంటే రోగం పేరు ఆప్టిక్ అట్రోఫీ. అది ఓకే. అంటే ఎందుకు వస్తుంది అంటే మనం చెప్పిండ డాక్టర్ బై బర్త్ జీన్స్ వల్ల లేకపోతే పడ్డప్పుడు సార్ బ్రెయిన్కి దెబ్బ తాకినప్పుడు అది నా నర్వ్ షేక్ అయి బోన్కి లోపల తాకితే అది బ్లాకేజ్ ఉండే నర్వ్. సో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడు అయింది అది ఎప్పుడు పడ్డావు నువ్వు? నేను దీపావళి రోజు. కింద పడ్డందుకు దెబ్బ తాకి ఎవరు సురేష్ చితికే ఇతనికేమో కళ్ళు చూపు పోయింది, అతనికేమో ఏం తెలియదు. అతనికి ఏం బాడీ సెన్సేషన్ సొల్యూషన్ బస్లో కావాల్సింది. 7-8 లక్షలు అంటున్నావు కదా, 7-8 లక్షలు కాదు 10 లక్షలు అరేంజ్ చేస్తాం. ఆ 8 లక్షలు ట్రీట్మెంట్కి పెట్టుకోండి. 2 ట్రీట్మెంట్ ఎక్కడ టైం చేయాలంటున్నావు కదా, ఎక్కడ టైం చేయాలంటున్నావు కదా. ఏది 3.5 లక్షలు 4 లక్షలు 8 లక్షలు. ఆ 8 లక్షలు ఎక్కడ టైం ట్రీట్మెంట్ చేసుకొని 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాం. 10 లక్షలు ఇస్తున్నా. ఆ 10 లక్షలతో ట్రీట్మెంట్ చేసుకొని సక్సెస్ అయ్యి నాకు కనబడచ్చు. దేవుని మొక్కుంటే కూర్చోండి ట్రీట్మెంట్ చేసుకుంటా. సరేనా? నన్ను చూసినావు అచ్చా కంది జాతరకు వచ్చినప్పుడు మేడం వచ్చినప్పుడు చూసినావా? ఆమె ఎక్స్వాల్ వస్తుంది కదా. ఆయన గట్టి ఆయన మజా కాదు చూపుకోవడం అంటే మనకి ఇట్లా అట్లా అనిపిస్తుంది. కానీ ఎట్లా మసక కాలు చేతులు కొట్టుకుంటే మనం రైట్. ఏమైందా? గవర్నమెంట్లో చెప్పి చేయించవచ్చు, కానీ మనము ఆ ప్రాసెస్ అదంతా పోయేసరికి కొంత టైం పడుతుంది. మన దగ్గర మనమేం పెట్టుకున్నాం సిస్టమ్ సంగతి. ఇప్పుడు ఇది జరుగుతుంది. మామూలుగా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఒక లైన్ తీసుకున్నాం. మనము క్యాన్సర్ పేషెంట్లలో కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినాం, మినిస్టర్ దామోదర్ ఆయన కూడా చెప్పినాం, మినిస్టర్ కూడా చెప్పినాం దామోదర్ సార్. కానీ అయితే ఇవన్నీ చెప్పినాము. వాళ్ళు ప్రాసెస్ ఇప్పుడు చూడు. అందుకే మనము దగ్గర 3-4 నెలలు 3 నెలల నుంచి మనము క్యాన్సర్ పేషెంట్లకు ఇస్తున్నాం. నేను సీఎంతో రేవంత్తో మాట్లాడినాను, ఈయన మినిస్టర్ దామోదర్ కూడా మాట్లాడాను. వాళ్ళు ఇప్పుడు అందుకే ఇప్పుడు 1 ఇయర్లో వాళ్ళు కూడా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించిన కీమోథెరపీకి ఇప్పుడు వెసులుబాటు ఫస్ట్ టైం తీసుకొచ్చింది. అర్థమైంది. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇతను ఈ బాబుది వచ్చింది. ఇప్పుడు ఇతనికి ఇప్పుడు మనం టెంపరీగా హెల్ప్ చేస్తూ తర్వాత ఏదైనా ఉంటే మళ్ళా అప్పుడు మనం సీఎం దృష్టి తీసుకోకపోతే అది ఒక లైన్ ఉంటుంది. అది అది కూడా తీసుకోపోతాము. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం వీడియో రిలీజ్ చేస్తున్నాము, ఇప్పుడు ఆ బాబు చెప్పి వీడియో రికార్డ్ చేసారు, ఇది బయటికి పోతుంది. ఇవంతా గవర్నమెంట్ పోతుంది, సీఎం దృష్టి కూడా పోతుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా పోతుంది, దామోదర్ సాబ్ మినిస్టర్ దృష్టి కూడా పోతుంది. ఓకే, ఇది ఒక ప్రాసెస్. అంటే ఇలాంటివి
ఇలాంటి దెబ్బలు తాకితే కంటి చూపు పోతుంది, బాడీ సెన్సేషన్ పోతుంది. ఇలాంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్లో వెసులుబాటు చేసి ఒక ప్రక్రియలో ఒక చర్చకు దారి తీస్తుంది. మన దగ్గర ఏంటంటే మనకున్న అలవాటు ఎవరైనా వస్తే ఇమీడియట్గా సాయం చేస్తాడు. తర్వాత ఏదంటే ప్రభుత్వం ద్వారా చేయొచ్చు. ఇది మన లైన్. ఇప్పుడు ఏదో మనం నేను గవర్నమెంట్ తోటి చేపిస్తలే అన్నట్టు ఇప్పుడు యాడ్ తిరుగుతలేదు. ఈ ప్లాన్కి ఇతరుగా కనబడతలేవు. మన వీళ్ళంతా తిరగాలంటే లెంత్ ప్రాసెస్. గవర్నమెంట్ చేస్తుందేమో కానీ అయ్యేసరికి లేట్ అవుతుంది. మనతోటి అయ్యి మనం చేయాలి. తర్వాత గవర్నమెంట్ తోటి ఇంకేదైనా అవసరం ఉన్నప్పుడు మనం చేయించాలి. అది మన లైన్. అది అర్థమైందా? ఓకే రైట్. సంపూర్ణ మొత్తం చెప్పు. ఏ ఊరు ఏదంటే సంపూర్ణ పవార్, సన్ ఆఫ్ కిషన్ పవార్. మా అమ్మ పేరు శాంతాబాయి. ఊరు కందిలో ఉంటాం. ఏం చదివినావు? బీకామ్ ఫైనల్ ఇయర్ ఉంటుంది సార్. బీకామ్ ఫైనల్ కంప్లీట్ అయిందా? లేదు సార్. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఆప్టిక్ అట్రోఫీ. అంటే కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నరం వీక్ ఉంది. దాంట్లో సెల్స్ డ్యామేజ్ అయినాయి. సో సెల్స్ రీజనరేట్ చేయాలి. సో ఇన్ అలోపతి దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రీట్మెంట్, స్టెమ్ సెల్, ఇంకో యాక్యుపంక్చర్. అంతే ఉంది సార్. 1 year నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇవి 1 year. అంటే ఈ టెస్టింగ్ అయితే నీకు ఐడెంటిఫై 1 year తర్వాత వచ్చిందా ఇదంతా? అంటే నేను హాస్పిటల్స్ తిరిగిన మొత్తం 1 year దాకా. ఏడా అవుతుంది నాకు ట్రీట్మెంట్. అంటే 1 year కనబడతలేదా? లేదు. సంవత్సరం కనబడతలేదు. ఏం అసలు ఇంత కూడా ఏం కనబడదు. లేదు. మబ్బు చీకటే ఉంటుంది. 1 yearకి చీకటి. ఫైనల్ ఇయర్ బీకామ్ ఫైనల్ అయిపోయేసరికి ఇది వచ్చింది. అంతా ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటిదాకా నువ్వు తిరగడానికి? ఏమమ్మా ఎంత వచ్చింది? ఎంత ఖర్చు వచ్చింది? 5-6 లక్షలు టెస్టింగ్ అయింది ఇప్పటిదాకా. ఇప్పుడు ఏంది ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? బాబుకి కళ్ళు రావడానికి ఏంటి సొల్యూషన్? ఇప్పుడు టెస్టింగ్ గట్టిగా చెప్పు. హాస్పిటల్ ఉంది ఏ హాస్పిటల్ బాబు? నువ్వే చెప్పు. కేతాకి మల్టీ స్పెషాలిటీ పెయిన్ మేనేజ్మెంట్ యాక్యుపంక్చర్ కొండాపూర్లో ఉంది సార్. ఇంకొకటి న్యూరోసైట్ స్టెమ్ సెల్ రీసెర్చ్ సెంటర్ గచ్చిబౌలి. ఇప్పుడు అక్కడ ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు నీకు ఈ ట్రీట్మెంట్కి? ఇక్కడ మన యాక్యుపంక్చర్కి 3,60,000 వస్తుంది. స్టెమ్ సెల్కి 3,20,000. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అన్ని రెండు ఒకటి వేస్తారా? స్టెప్ బై స్టెప్ సార్ కలిపి సార్. రెండు కలిపి చేస్తారా? ఎందుకంటే ఇది యాక్యుపంక్చర్ డైలీ జరుగుతుంది. స్టెమ్ సెల్స్ ఫిల్టర్ చేసిన బ్లడ్ ఉంటుంది సార్. అది దాన్ని ఐ డ్రాప్స్ త్రూ నా కంటిలోకి వేస్తారు సార్. సో అది నా కంటి నరంలో వెళ్ళి రీజనరేట్ అయితే ఇది కరెంట్ సర్క్యులేషన్ చేస్తుంది. సో బోత్ ఇంపార్టెంట్. అచ్చా, రెండు ఎట్ ఏ టైం చేస్తారా? అవును సార్. అచ్చా, రెండు ఒకటేసారి కాబట్టి 7-8 lakhs ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ, అంతేనా? చూపుకి వాళ్ళు మీకు అంటే మీకు అది ఇచ్చారా? మంచి అయితే దాని సార్ గ్యారంటీ ఇచ్చారా వాళ్ళు? అంటే 10 lakhs కావాలి అంతే కదా? 7 lakhs. ఇక ఖర్చులు అంటే 10 lakhs. యాక్యుపంక్చర్ మళ్ళీ స్టెమ్ సెల్ రెండు కలిపితేనే 100% వస్తుందని మేడం. ఓకే. ఎంతమ్మా పిల్లలు నీకు? ఇద్దరా? ఏ తాడ మీది? అది అక్కడ ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ మాకు కర్ణాటక. ఇది ప్రాపర్ కర్ణాటకనా? కానీ ఇక్కడ వచ్చి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు వచ్చి ఇక్కడ కందిలో ఉంటుందా? ఏ క్యాస్ట్ మీది? ఎస్టీ బంజారానా? ఒకడే కొడుక? ఇద్దరు ఫ్రెండ్స్. ఇది పెద్ద ఆయన చిన్న ఆయన? పెద్ద ఆయన ఏం చేస్తాడు? మెకానిక్ షాప్లో పనిచేస్తాడు. కంప్లీట్ అయిందా నీకు బీకామ్? చదువుతున్నావు. ఏ కాలేజ్ చదివినావు? గురునానక్ ఫస్ట్ గ్రేడ్. ఎక్కడది? బిదర్లో చదువుతున్నావు? క్యాంపస్ ప్లస్ బీకామ్ కంప్యూటర్.
ఘోరంగా ఉంటుందా సడన్గా చూపిపోయిందంటే 1 month కోమాలో ఉంటావా? अच्छा 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 बहुत सीरियस हो गए थे हाँ मैं हॉस्पिटल पे वही किस्मत है जीने के लिए आए इसके आस्ते మీ భర్త ఏం చేస్తుండే? నువ్వేం చేస్తున్నావు? క్లినిక్ ఉంది సార్ చిన్న ఆర్ఎంపీ క్లినిక్ ఆ? క్లినిక్ సార్ ఆర్ఎంపీ ఎక్కడ? కందిలో. అందులో చేసుకుంటున్నా. అది చలో ఆపండి. ఈ వయసు ఎంత బాబు? 24 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరం క్రితము ఈ బాబు పేరు సంపూర్ణ ఫోన్ బంద్ పెట్టున్నారు. సంపూరణ్ నాయక్. ఇతను ప్రాపర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతని తండ్రి 15 సంవత్సరాల క్రితం కన్య అనే గ్రామానికి వచ్చి అక్కడ వాళ్ళు ఏదో ఆర్ఎంపీకి సంబంధించిన పని చేసుకుంటూ పిల్లల పెద్ద విషయం 2 కొడుకులు, ఒక అతను మెకానిక్ పని చేస్తున్నాడు. ఈ బాబు బీకామ్ కంప్యూటర్ కంప్లీట్ అయింది. ఒకరోజు సంవత్సరం క్రితము అనుకోకుండా కింద పడడం వల్ల, పోయిన దీపావళి అని అన్నాడు, అనుకోకుండా కింద పడడం వల్ల ఒక భాగం మన ఎనక భాగంలో అతనికి ఇట్లా పడ్డప్పుడు ఆ దెబ్బ తాకడం వల్ల నెత్తికి వెనక భాగం అంతేనా బాబు వెనక భాగం పడ్డప్పుడు అతనికి కంటి చూపు పోయింది. జనరల్గా ఇలాంటి వాళ్ళకు అనుకోకుండా కాలు జారి, బండల మీద కాలు జారు, ఏదో కొంత పరిస్థితులు హడావిడిలో కాలు జారి వెనక భాగం పడ్డప్పుడు ఈ నెత్తి నేలకు కింద తాకినప్పుడు గట్టిగా దెబ్బ తాకుతుంది. కాబట్టి ఇటు మళ్ళీ సరే పర్లేదు ఓకే. అయినప్పుడు ఆ దెబ్బ తాకితే ఇతను నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ కేసు. ఏది ఇట్లా కాలు జారి వెనక పడడంతో కంటి చూపు పోయింది ఇతను 1 year. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ శక్తి కొలది వాళ్ళ అనేక మళ్ళా కంటి చూపు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎవరు వచ్చినా మనకు ఇచ్చే ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి అలా ఈ మధ్య కాలంలో క్యాన్సర్ పేషెంట్లకు ఇస్తున్నాం, ఇంకా చాలామందికి ఇచ్చేది ఉంది. ఇది మొదటి కేసు. ఈ బాబు ఈ కంటి చూపు పోయిన బాబు మొదటిసారి వచ్చాడు. కానీ ఇది చాలా కుటుకలో కంటి చూపు లేకపోవడం ఉన్న వ్యక్తి ఆలోచన వేరుంటుంది. కానీ మొన్నటిదాకా సంవత్సరం కిందట కంటి చూపు చదువుకొని బాగా మంచి ఉన్న టైంలో కింద పడి కంటి చూపు పోవడం అనేది అది అంటే మామూలు విషయం కాదు. అది తట్టుకోవడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా ఇతను మనోదయాన్ని కోల్పోకుండా గట్టిగా ఉన్నాడు. గట్టిగా ఉన్నాడు. సంవత్సరం 4-5 లక్షలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఖర్చు పెట్టి ఇప్పటివరకు వాళ్ళు ప్రయత్నాలు చేసారు. కానీ చివరిగా ఒక హాస్పిటల్, ఒక డాక్టర్ వీళ్ళకు ఒక సొల్యూషన్ చెప్పిందంట. 2 రకాల వైద్యాలు ఉంటాయంట. ఆ 2 రకాల వైద్యాలు ఎట్ ఎ టైం చేయాలంట. చేయడం వల్ల ఆ 2 కలిపి దాదాపు ఒక 8 లక్షల ఖర్చు వస్తుందని ఆ డాక్టర్ చెప్పారు. అంతేనా బాబు చెప్పారు. అదనంగా ఇంకా 2 లక్షలు అవి ఉంటాయి, అడ్మిట్ ఉంటాడు కాబట్టి ఒక 10 లక్షల ఖర్చు. ఇప్పుడు ఈ బాబు కంటి చూపు అవకాశాలు ఉన్నాయి, డాక్టర్లు భరోసా ఇచ్చారు. ఇలా ఈ బాబు ఇతని పిల్లలకి కూడా బాగా ఆత్మవిశ్వాసం నమ్మకం వస్తుంది అని. అందుకే మనము యథావిధిగా ఎవరు వచ్చినా మనము ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎవరు వచ్చినా వాళ్ళని ఇమ్మీడియట్లీ నాకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇమ్మీడియట్లీ నా పరంగా సాయం చేసేది ఒకటి ఉంటుంది. ఇంకేదైనా అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్లీ నా పరంగా ఇమ్మీడియట్లీ ఒక 10 lakhs రూపీస్ 10 లక్షల రూపాయలు ఈ బాబుకి ఎట్ ఏ టైం ఇప్పుడు ఆ 2 ట్రీట్మెంట్లు స్టార్ట్ చేసుకోవడానికి అదనంగా కొంత ఖర్చుల కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అవసరం
నేను అనుకుంటా దాంతో కంటి చూపు వస్తుందని ఆ విశ్వాసం మంచిది, ఆ విశ్వాసం. కాబట్టి సరే, ఇది ఒక ప్రభుత్వానికి కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన హెల్త్ మినిస్టర్ కూడా ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. ఈ వీడియోస్ అన్నీ కూడా బయటికి పోతాయి, వారి దృష్టికి పోతాయి. ఇలాంటి కేసులు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళకు కూడా కొంత అంటే ఈ రకంగా పోయిన వాళ్ళకి కానీ పోయిన వాళ్ళకి కొంత మనం ఇలాంటి కేసులు తెలివై మనకు కూడా తెలివై. నాకు కూడా ఎట్లా తెలిసింది, ఈ బాబు 1 year తర్వాత నా దగ్గరకు వచ్చాడు. సరే, ఇక్కడ మనం కొంత హెల్ప్ చేస్తామనేది వాళ్ళకి కొంత ఎవరో చెప్పుకుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి సడన్లీగా కింద పడి కంటి చూపోయిన వాళ్ళకు ఇమ్మీడియట్లీ కొంత మనం ఈ వీడియోస్ ఎందుకు రిలీజ్ చేస్తున్నాం అంటే కొంత ప్రభుత్వం దృష్టికి పోతాయి. కొంత సమాజంలో అనేక మంది దాతలు కూడా ఉన్నారు. ఇటువంటి కేసెస్ ఉంటే వాళ్ళకు సహకారం చేసే దాతలు చాలామంది ఉన్నారు, గరేటని కాదు, చాలామంది భూమి మీద దాతలు ఉంటారు. ఇలాంటి వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తుంటూ వాళ్ళకు కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనే దాంట్లోనే ఈ వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మీడియా ద్వారా. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోతుంది, మన మినిస్టర్ దామోదర్ గారి దృష్టికి పోతుంది. వాళ్ళు కూడా ఇటువంటి కేసెస్ ఉన్నాయని అబ్జర్వేషన్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. దీనికి కూడా ఇలాంటి కేసెస్ కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కొంత మనం ఐడియా సలహా ఇచ్చినట్టుగా ఈ వీడియోస్ పనిచేస్తాయి. కాబట్టి ఈ రకమైనటువంటి మనం ఇద్దరికి 10 లక్షలు హెల్ప్ చేస్తున్నాం. బాబు జాగ్రత్తగా ఇక విశ్వాసం నిన్నే కాపాడుతుంది. పైసలు మేము దేవుడు ఇక నేను దేవుడు నమ్ముకొని మంచిగా మా దగ్గరికి కూడా దేవుడే పంపించాడు అనుకో, ఇక ఆ డాక్టర్లు ఆ దేవుళ్ళు కూడా నిన్ను బయట పడేస్తారు. మేము ఒక సక్సెస్ఫుల్ చేస్తాం. ఓకే, క్యాష్ ఇవ్వడం నేను 10 లక్షలు కరెక్ట్ లేదా ఏమ్మా, నేను కొడుకు తీసుకుంటారా ఎవరైనా తెలిసేసి కూర్చొని తీసుకోండి. లేదు అమ్మకి ఇస్తాను ఇక తీసుకోమా, బ్యాగ్ తీసుకో, లెక్క పెట్టుకుంటావా మళ్ళీ లేదు సరే. 1 2 3 4 5 కాదు బాబు, 1 5 చలో. ఎంత బాబు? 1 2 3 4 5 చలో, 10 లక్షలు బాబు. చలో, ఓకే, రైట్. రైట్, తట్టుకోవడం లేని వాళ్ళు అయితే మొత్తం ఏం కాదు, కానీ ఉండిపోయిన వాళ్ళు కదా అన్న, ప్రపంచాన్ని చూసి నిలబడరా. నువ్వు రామ్మ, అమ్మ ఫస్ట్ అయ్యా తర్వాత.